కొన్ని రోజులుగా చాలా ఒత్తిడికి గురవుతున్నారని, ఒక నిండు గర్భిణి అని చూడకుండా ఈ ట్రోల్స్ ఏంటని శివజ్యోతి భావోద్వేగానికి గురయ్యారు. మొత్తంగా యాంకర్ శివజ్యోతి కామెంట్స్ మరోసారి నెట్టింట రచ్చగా మారాయి. సోషల్ మీడియాలో ఇటీవల సెలబ్రిటీలను, పొలిటీషియన్స్ ను టార్గెట్ చేసుకుని ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. పెళ్లి అని, డైవర్స్, ప్రెగ్నెంట్, లవర్ ఎఫైర్ అంటూ డేటింగ్ ఇలా నచ్చినట్లు ఇతరుల్ని ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా కొంతమంది ఈ రూమర్స్ పై రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇస్తుండగా, మరికొంతమంది మాత్రం ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోరు. ఇటీవల తీన్మార్ సావిత్రి శివజ్యోతి ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత ఏడుకొండల స్వామి వ్రతం చేసింది. అదేవిధంగా తాము అనేక గుళ్ళు మొక్కుకున్న తర్వాత చివరకు ఆ స్వామి తమను అనుగ్రహించాడని చెప్పి భావోద్వేగానికి గురైంది. శివజ్యోతి ఇటీవల తిరుమలలో ప్రసాదం విషయంలో మాట్లాడిన మాటలు వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆ తర్వాత శివజ్యోతి క్లారిటీ ఇచ్చి సారీ కూడా చెప్పారు. మొత్తంగా ఆమె వివాదం అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. అయితే కొంతమంది ట్రోలర్స్ తరచుగా శివజ్యోతిని ఆమె ప్రెగ్నెన్సీ విషయంలో ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో తన ప్రెగ్నెన్సీపై వస్తున్న కథనాలపై శివజ్యోతి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న తన పట్ల ఈ విధంగా ట్రోల్స్ చేయడం ఏంటని ఎమోషనల్ కి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ తమ పెళ్లి 2015లో జరిగిందన్నారు. తర్వాత 2019లో బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చానని, అనూహ్యంగా అప్పుడు లాక్డౌన్ వచ్చిందన్నారు. తర్వాత కెరీర్, సొంత ఇల్లు మొదలైన దానిపై ఫోకస్ పెట్టామన్నారు. తాము 2023 నుంచి ప్రెగ్నెంట్ కావాలని ప్రయత్నించామన్నారు. కానీ తనకిన్నాళ్లకు కనబట్ట దేవుళ్లకు మొక్కులు మొక్కుకుంటే తమ కోరిక నెరవేరిందన్నారు. తాను నేచురల్ విధానంలోనే ప్రెగ్నెంట్ అయ్యానని మాట్లాడారు. IVF, IUI విధానంలో ప్రెగ్నెన్సీ అంటూ వాస్తున్న వార్తల్లో నిజం లేదని అవాస్తవాలు అన్నారు. కొంతమంది కావాలని ఇలాంటి రూమర్స్ వైరల్ చేస్తున్నారని మండిపడింది. మరోవైపు శివజ్యోతి అభిమానులు మాత్రం ఇవన్నీ పట్టించుకోవద్దని, హెల్త్ బాగా చూసుకోవాలని ఆమెకు సపోర్ట్ గర్లిస్తున్నారు. మొత్తంగా ట్రోలర్స్ నిండు గర్భిణి అయిన శివజ్యోతి పట్ల చూపిస్తున్న దారుణాన్ని నెటిజన్లు ఏకిపారిస్తున్నారు.